నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు 30/60 ముందుగా హెడ్లైన్స్ కాచిగూడలోని సంకీర్తి ఇంట్లో విషాదం సందీప్ను అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు ఏపీలో నెమ్మదిగా సాగుతున్న పల్స్ సర్వే ఈ రోజు సమీక్ష చేయనున్న చంద్రబాబు కేవీపీ ప్రైవేటు బిల్లు పెట్టడం అభినందనీయం టీడీపీ వైఖరి ఏంటో చూడాలన్న దిగ్విజయ్ తెలంగాణలో ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ కలకలం విద్యాశాఖ అధికారులతో మంత్రి కడియం సమావేశం గిరి ప్రదక్షిణ తర్వాత సింహాచలంలో భక్తుల రద్దీ ఇప్పటికే 1,00,000 మందికి పైగా దర్శనం కృష్ణానదిలో గోదావరి కలిసిన పవిత్ర సంగమ ప్రదేశం ఫెర్రీ దగ్గర ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పడిపోతుంది కెమెరాల్ని కెమెరా వెనక పట్టింది వీడియో కెమెరా లైవ్ పడుతుంది మాట్లాడా ఏం చూస్తున్నావు పడిపోతే నువ్వు పోతావు 3,000 దోసేస్తారు అర్థం కాదు ఇప్పుడు నీళ్లు వెంకటేశ్వరరావు మాకేంటంటే 10,000కి నీళ్లు మీరు రాయండి కూడా చూసుకున్నారా నాకు కొంచెం వెనకబెట్టు ఇంజనీర్లు ఇంకా ఇక్కడ ఎక్కువ పని చేయడం మీ ఇంజనీర్లు ఎవరైతే పనిచేసారో శ్రీనివాస్ యాదవ్ మీరా శెట్టి ఇంజనీర్ శ్రీనివాస్ యాదవ్ నుండి వాలంటరీగా ఓకే మీ కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది చేసిరా గోదావరి సహకరించింది టీంను కూడా రమ్మను ఎవరైతే పనిచేసేవారు ఇంజనీర్స్ సి గారు కొంచెం ఇప్పుడు నాకు కావాల్సింది వాటర్ నేను ఏం చేయాలంటే రెగ్యులేట్ చేయాలి యూనివర్సిటీ మనకి ఎంత వాటర్ కావాలనో ఈ వాటర్ అన్నం పెట్టుకో
ఒక్కరోజు చేసుకుంటున్నా నాకు ఆ వాటర్ అంతా కూడా ఎంత అవసరం అయితే అంత వాటర్ ఇక్కడ 10,000 నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. అప్పర భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం. అప్పర భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు ఎవరికి రావట్లేదు కూర్చోండి కూర్చోండి వెనక పెట్టాను బయట నుంచి అవసరం నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. అప్పర భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం. అప్పర భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు ఎవరికి రావట్లేదు అందరూ ఫోన్ చేస్తే రావట్లేదు కూర్చోండి కూర్చోండి వెనక పెట్టాను ఎవరికి రావట్లేదు అందరూ ఫోన్ చేస్తే రావట్లేదు కూర్చోండి వెనక పెట్టాను ఒక్కరోజు వెళ్తారు. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. అప్పర భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం. అప్పర భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. భగీరథుడు చంద్రబాబు గారి నాయకత్వం. సార్ సార్ అప్పర భగీరథుడు బాబు గారి నాయకత్వం.
చంద్రబాబు గారి నాయకత్వం. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. చంద్రబాబు నాయకత్వం. భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం. కొద్దిగా కొంచెం ఇచ్చి వెనక చిల్లనా ఇంకెక్కడ పుష్పవాన్ ప్రజావాన్ అందరికీ కెమెరా కెమెరా ముందు పెట్టబోకుండా సరమతులు ముస్లింస్ కూడా వచ్చారు. బాబు ప్రెస్ పెట్టుకోదు వెనకరండి ముఖ్యమంత్రి వర్యులను నేను తండ్రి మీ కృపాస్థలు చేస్తున్నాం. నేను వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ వివేక జ్ఞానంతో నింపి నేను నడిపించండి. అన్ని శాఖల్లో ఏ విధంగా నేను తండ్రి వారిని నడిపించాలో సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి జ్ఞానయుక్తంగా మీ దాసుని నడిపించమని నేను తండ్రి దాని అన్ని శాఖలను నాయన తండ్రి దాని పర్యవేక్షణలో కావలసిన దాని స్ఫూర్తిని జ్ఞానాన్ని నాయన నీ కుమారుడు నాయన చంద్రబాబు నాయుడు గారికి అనుగ్రహించి నాయన వీరి నాయకత్వంలో దాని ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా నాయన మార్చి నాయన దీవించాలని నాయన తండ్రి దేవ స్వర్ణాంధ్రగా నాయన దీనిని దానిని హెచ్చించి మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో రాష్ట్ర ప్రజలందరినీ సుఖక్షేమాలతోనూ ఆశీర్వాదాలతోనూ దేవ ఆరోగ్య ఐశ్వర్యాలతో నింపి నీ ఘనమైన నామాన్ని మహిమపరచుకోమని నీ పావనహస్తం చాపి దేవ మీ దాసుని ఆశీర్వదించి వారి దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ నేను ఎంపీలు అందరినీ నేను మీరు జ్ఞాపకం చేసుకుని దానిన వారి వారి విధులను నేను తండ్రి దేవా చక్కగా నిర్వర్తించుటూ కావలసినటువంటి విధేయత చూపినట్లుగా లోబడినట్లుగా మీ దాసుని నాయకత్వాన్ని మీరు హెచ్చించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం. అనుసంధానకర్త నాయకత్వం. అనుసంధానకర్త ఆరతి అందరూ వెళ్ళిపోలేదు. ఇదేమవుతుంది గోదావరి దగ్గర 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 పెట్టిన కింద పెట్టిన అదే కెమెరా దగ్గర
ఓకే కలిపండి అలా వేసింది కెమెరాకి అలా కెమెరా కానుక చిన్న దాంతో పని లేదు అక్కడ ఉంది ఆల్రెడీ అదే దాంట్లో లేదు చిను చూసానా చిను ఇలాంటి చిను తోడు తెచ్చుకుంటేనే అదే మన వాళ్ళు అంత అప్పుడు దాకా అన్నారు కామన్లే కాదు ఫోన్ చేయి భాస్కర్ కాదు ఏడు వెంకట్రావు ఫోన్ చేయి ఇది అయిపోయింది ఎవరికి రావట్లేదంట అందరినీ మేము కూడా ఫోన్ చేస్తే రావట్లేదంట ఇక రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై దిగ్విజయ్తో చర్చించాక రఘువీర మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రకటించండి మీరు మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ప్రకటించడమే కాదు మీరు ఓటు వేయాలి. ప్రకటించడమే కాదు ఓటు వేయాలి. ఇంతవరకు వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించలేదు. వాళ్ళు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఓటు వేయాలి. అలానే జగన్ పార్టీ నుంచి మీకు ఒక ఎంపీ ఉన్నాడు. ఆ పార్టీకి అధ్యక్షులు మీరు కూడా వెంటనే నిర్ణయం తీసుకొని ప్రకటించి రేపు ఓటు వేయాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అది ఒక జాతీయ పార్టీ కాబట్టి ఆనాడు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నటువంటి మీరిద్దరు రాజ్యసభలో ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. ఆ పార్టీ అధ్యక్షులు మీరందరూ మాట్లాడి వెంటనే ప్రకటన చేసి మీరు అన్కండిషనల్గా దీనికి సపోర్ట్ ఇవ్వవలసినటువంటి నైతిక బాధ్యత మీ ముగ్గురికి ఉంది, మీ మూడు పార్టీలకు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు బాధ్యులు. తెలుగుదేశం పార్టీ 3 సార్లు తీర్మానం చేసి రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని AK-47 నుదుట పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే జగన్ పార్టీ ఆర్టికల్ 3 కింద మీరు చేయండి, మీరు చేసే అధికారం మీ దగ్గరనే ఉంది అని చెప్పినటువంటి పార్టీ మీది. అలానే భారతీయ జనతా పార్టీ మీరు దీన్ని పూర్తిగా మేమున్నాం, మీరు ముందుకు తీసుకొని రండి అని సుష్మా స్వరాజ్ గారితో మొదలుకొని వెంకయ్య నాయుడు గారి వరకు రాష్ట్ర విభజనలో మీ ప్రమేయం కూడా ఉంది. ఆనాడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఇవ్వనన్ని మేళ్లు, ప్రత్యేక హోదా, పోలవరం, మిగిలినటువంటివన్నీ కూడా ఇస్తే అవి అమలు జరగనటువంటి రీతి. అందుకోసమే మీరు వెంటనే మీ ఒప్పుదలను ప్రకటించండి, మీ కన్సెంట్ ప్రకటించండి, మీ మెంబర్లకు చెప్పండి, మీ మెంబర్లకు విప్ జారీ చేయండి. మీరు ఇమ్మీడియట్గా కేవలం ప్రకటించడమే కాదు, ప్రతి ఒక్కరు ఓటింగ్లో పార్టిసిపేట్ కావాలి. అలానే మిగిలిన పార్టీలను కూడా మరోసారి అభ్యర్థించడానికి నాతో పాటు ఇక్కడున్న రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్రం నుంచి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు కొంతమంది, రేపు మిగిలినటువంటి వాళ్ళందరూ వస్తా ఉన్నారు. ఉదయం దిగ్విజయ్ సింగ్ గారితో
ఓ సమావేశం జరిగింది, గంటన్నర సేపు సమావేశం జరిగింది. అందులో ఈ 3-4 రోజులు మేము మా వ్యూహాన్ని ఏ విధంగా దీన్ని తీసుకెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి దీని విజయం సాధించాలి, ఆ బిల్లుని ఏ విధంగా కూడా నెగ్గించుకోవాలి అనేటువంటి అన్ని ఆలోచనలు చేసినాం. రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ విప్ ఇష్యూ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారికంగా మేడం సోనియా గాంధీ గారు ప్రకటించబోతా ఉన్నారు. ఆ విషయం దిగ్విజయ్ సింగ్ గారు మాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విప్ గతంలో ఇవాళ నిర్ణయించినారు, రేపటి రోజు ఇది అజెండాలోకి వస్తూనే వాళ్ళు విప్ ఇష్యూ చేయడం జరుగుతుంది. నంబర్ 1. అలానే మిగిలిన పార్టీలతో కూడా దిగ్విజయ్ సింగ్ గారు అందరితో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా మిగిలినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి రాబోయేటువంటి అందరూ లీడర్లు కలిపి మిగిలిన పార్టీల వాళ్ళందరితో కూడా కలుస్తాం. ఇదొక చారిత్రాత్మక అవసరం. ఇది ఒక వెన్నెముక, స్పెషల్ కేటగిరీ స్టాటస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు వెన్నెముక. దానితో పాటు పరిశ్రమలకు రాయితీలు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని విదేశాలు తిరిగినా, చంద్రమండలానికి పోయొచ్చిన మీ పేరుతో ఉన్నటువంటి ఆ చంద్రమండలానికి పోయొచ్చిన మీకు ఒక్క పరిశ్రమ రాదు. మీరు 2 సంవత్సరాలు ఎన్ని యాగీలు చేసినా ఇంతవరకు ఒక్క రాగి నయా పైసా పెట్టుబడి పెట్టినటువంటి వాడు ఆ రాష్ట్రానికి రాలేదు. హాలిడే, పరిశ్రమలకు పెట్టుబడులకు 2 సంవత్సరాలు హాలిడే గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అందుకోసమే ఇది మనకు ప్రత్యేక హోదాతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవన్నీ వస్తేనే సాధ్యమవుతుంది. నిన్న మొన్నటి వరకు 2018కి పూర్తి చేస్తామని గంభీరాలు పలుకుతూ వచ్చినటువంటి వాళ్ళు మీరు పోలవరాన్ని నిన్నటి నుంచి అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతూ మొదటి దశ పూర్తి చేస్తామంటున్నారు. ఏమి మొదటి దశ? పట్టిసీమను 4 పైపులు 4 కిలోమీటర్లు 4 పైపులు వేసి అదా మీ మొదటి దశ? లేక విశాఖపట్నానికి మరో లిఫ్ట్ వేస్తామంటున్నారు, అది కూడా 4 పైపులు తగిలించి. కాలువలని మేము పూర్తి చేసినాం, 4 పైపులు తగిలించి అదా మీ మొదటి దశ? చివరికి మీరు చేయబోయేటువంటిది ఇతర రాష్ట్రాల వాళ్ళ కోర్టుకు వెళితే పోలవరాన్ని శాశ్వతంగా రాకుండా చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు, చర్యలు మీరు తీసుకుంటా ఉన్నారు. అందుకోసం మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ఆ పిచ్చి మీకు ఆలోచన లేనటువంటి నిర్ణయాలను పక్కన పెట్టి జరగవలసినటువంటిది పార్లమెంట్లో జరగాలి. ఇప్పటికైనా సాధించుకుందాం. మీరు కలిసి రండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మాకే అభ్యంతరం లేదు. రేపు ప్రత్యేక హోదాది, రాయితీలది, లేకపోతే మిగిలినటువంటి చట్టం ద్వారా రావాల్సినటువంటి 5 లక్షల కోట్లది మొత్తం క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్కు మనమందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు తీసుకొచ్చినటువంటి అతనికి చట్టపరంగా ఉన్నటువంటి హక్కును వినియోగించుకున్నా అతని వ్యక్తిగతం కాదు, అది పార్టీ కోసం కాదు, ఈరోజు రాష్ట్రం కోసం తెచ్చినటువంటి ఆ ప్రైవేట్ బిల్లును ఆమోదింపజేయడానికి అందరూ కూడా విభేదాలను పక్కన పెట్టి, పార్టీలను పక్కన పెట్టి చేద్దాం. రాష్ట్రం ముందు పోవడానికి అందరూ పరస్పరం సహకరించుకుందాం, ప్రజలకు జవాబుదారీగా నిలుద్దాం. మీరందరూ కలిసి రండి అని మరోమారు కోరడానికే ఈరోజు పిసిసి తరఫున మేమందరం కూడా రావడం జరిగింది. 4 రోజులు ఇక్కడనే ఉంటాం. మా ప్రతి ప్రయత్నం రేపు రాజ్యసభలో ఆమోదింపజేయడం ప్రతి ప్రయత్నం. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మళ్ళీ కుట్రలు పన్నద్దు. ముందొక మాట మాట్లాడి లీకులు ఇదొకటి మాట్లాడి వెనక కుట్రలు మాత్రం పన్నవద్దు. మీకు వెన్నతో పెట్టిన విద్య తెలుగుదేశం బీజేపీకు 22వ తేదీ షెడ్యూల్ వస్తా ఉంది, అజెండాలో వస్తా ఉంది. ఆ రోజు ఓటింగ్ జరుగుతుంది, నార్మల్ కోర్సులో జరుగుతుంది. అది జరగనివ్వండి, దానికి అడ్డు పడకండి. ఎందుకంటే మాకున్నటువంటి లోపల ఉన్నటువంటి సమాచారం మరో రకంగా ఉంది కాబట్టి
ఏ విషయంగా అయినా ఏ విధంగా అయినా అది పోస్ట్పోన్ కావడమో మరొకటి ఓటింగ్ రాకుండా చేస్తే దానికి బాధ్యత మీదే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ విషయం నేను చెప్తుంది మీ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయడానికి కోసం బీజేపీకు తెలుగుదేశానికి మేము వార్న్ కూడా చేస్తా ఉన్నాము. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్, దీన్ని సాధించుకుందాం. లాస్ట్ టైం కూడా మీకు చెప్పినా, మీకు మీ జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది మీకు. లాస్ట్ టైం కూడా వచ్చి ఇదే ప్రయత్నాలు చేస్తున్నా చెప్పిన బిల్లు రాకుండా చేస్తారు, ఓటింగ్ రాకుండా చేస్తారు అని. అదే చేస్తున్నారు, ప్రీపోన్ చేస్తున్నారు. ప్రీపోన్ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ప్రీపోన్ చేసినా ఒక సభ్యుడు చనిపోతే విధి లేని పరిస్థితిలో శుక్రవారం పెట్టారు. ఆ రోజు కండోలెన్స్ అయినా కూడా జరిగేటువంటి అవకాశం ఉండింది, కానీ రానివ్వలేదు. ప్రీపోన్ చేసి నో దట్ వాస్ ఇన్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఆ రోజు ఓటింగ్ వస్తుందని మేము అనుకోలేదు. దట్ వాజ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, నాట్ లాస్ట్ దీనిలో కాదు. ఆ రోజు డిస్కషన్ జరుగుతుంది. అక్కడ మాకు వచ్చినటువంటి ఆ ఫ్లోర్ లీడర్ కానీ ఎవరైతే అక్కడ ఉన్నారో ఫ్లోర్ లీడర్ అతను అడిగిన దానికి ఆ రోజు మా సభ్యులు లేరు అనేటువంటి కరెక్ట్ కాదు. ఆ రోజు ఓటింగ్కి వస్తుంది అనేటువంటి జస్ట్ డిస్కషన్ మాత్రమే. డిస్కషన్లో అందరూ పార్టిసిపేట్ చేసినారు. ఆ రోజు జేడీ శీలం గారు మాట్లాడినారు, జయరాం రమేష్ గారు మాట్లాడినారు, సుబ్రహ్మరెడ్డి గారు మాట్లాడినారు, కేవీ రామచంద్రరావు గారు మూవ్ చేస్తున్నారు. దానికి మద్దతుగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ రోజు మద్దతు ఇస్తామని ప్రకటించినారు. ఆ రోజు ఓటింగ్ లేదు. మళ్ళీ మొన్న రావాల్సి ఉండింది, రాకుండా చేశారు. రేపు 22వ తేదీ ఖచ్చితంగా వస్తుంది. దానికి అడ్డుపడకండి, అందరూ సహకరించుకొని దీన్ని ఆమోదించుకోండి. అది సేమ్ థింగ్. వాళ్ళే మాట ఇది వస్తుందా, ఆ పార్టీ వాళ్ళు ఇది వస్తుందా, ఎట్లా వస్తుంది? బీయింగ్ ఇన్ రూలింగ్ వస్తుందా రాదా అని అపోజిషన్ అడగాలి, కానీ రూలింగ్లో ఉండేటువంటి వాడు వస్తుందా, ఎందుకు రాదు అంటాం. అందుకోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జగన్ పార్టీల బాధ్యత మిగిలిన పార్టీలను ఒప్పించుకునేటువంటి అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం. ఇప్పటికే మాకు 6 పార్టీలు, మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి 6 పార్టీలు ఇప్పటికే వాళ్ళ ఆమోదాన్ని ఇచ్చినారు. మేము బలపరుస్తాము. సిపిఐ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, తర్వాత జేడీయూ, ఆర్జేడీ, వీళ్ళందరూ కూడా ఇప్పటికే మాకు ఎన్సిపి 6 పార్టీలు ఇప్పటికే వాళ్ళు అవుట్ రైట్ గా మేము మా సభ్యులతో మీకు అనుకూలంగా ఓటు వేస్తామనేది చెప్పినారు. మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడతాము, మిగిలిన అందరితో మాట్లాడతాం, అందరితో కూడా వాళ్లకు మేము ఉత్తరాలు కూడా రాసినాం. ఇప్పటికే రామచంద్రరావు గారు రాసినారు, నేను రాసినాను. అనేక సందర్భాలు రిక్వెస్ట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. కలుస్తాం, ఇప్పుడు కలుస్తాంలే మేము. మళ్ళీ మీరు చెప్పినట్లు ఈరోజు అండి ఒక కీలకమైనటువంటి దశ. ఇప్పుడు అంటే గత 2 సంవత్సరాలుగా ఎందుకు మీరు అమలు చేయట్లేదు అని అంటుంటే 2-3 విషయాలు వారు చూపిస్తున్నారు. ఒకటేమిటి, మీరు ఆ 6 అంశాలు, ఏవి 6 అంశాలు? పోలవరం 7 మండలాలు, తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్, తర్వాత ఈ బుందేల్ఖండ్ కేబీకే ఇచ్చిన ప్యాకేజీ 30,000 కోట్ల రూపాయలు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేదానికి, తర్వాత ఏదైతే మరి ఈ 10,000 కోట్లు తగ్గకుండా ప్రతి సంవత్సరం ఈ హైదరాబాద్ రెవెన్యూ లాస్ తగ్గడానికి ఇచ్చేదానికి, అదేవిధంగా హిమాచల్కి ఇచ్చినటువంటి ట్యాక్స్ కన్సెషన్స్, ఫిస్కల్ ఇన్సెంటివ్స్, ఈ 5 ఆ రోజు 20వ తేదీ ఫిబ్రవరి మన్మోహన్ సింగ్ గారు. ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకాలన్నారు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు.